శ్రీరామ్. సరియు నది నుంచి ఆంజనేయ స్వామి గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆ నది నుంచి గుడి వరకు ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాం. కనిపిస్తుంది. 400 రూపాయలు అంటే బాగున్నాయి కదా. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇది దశరథ మహారాజు గుడి అన్నమాట. త్రేతాయుగంలో దశరథ మహారాజు ఉండే ఇల్లు ఇదే. ఆ కాలంలో భటులు పని వాళ్ళు ఉండడానికి కూడా ఇక్కడ చిన్న చిన్న గదులు ఉన్నాయి. ముందు గేట్ దగ్గర నుంచి గుడి దగ్గర వరకు అంటే వాళ్ళ ఇల్లు వరకు 200 మీటర్స్ అలా ఉండొచ్చు. ఇదే మన రామ జన్మస్థలం. ఈ ఇంట్లోనే రాముడు పుట్టాడంట. జై శ్రీరామ్. పైన రూమ్స్ లో వాళ్ళు ఉండే వాళ్ళంట. కనక్ భవన్ ఇది. ఈ భవనం సుమిత్రాదేవి రాముడికి ఇచ్చిన గిఫ్ట్ అంట. వావ్. నాకైతే నిజంగా ఈ ప్లేస్లు అన్నీ చూస్తూ ఉంటే రాముడు సీతమ్మ ఇక్కడే తిరుగుంటారు కదా, ఇక్కడే మాట్లాడుకొని ఉంటారు కదా. ఇదే ప్లేస్ నుంచి అడవిలో కూడా వెళ్ళుంటారు కదా. ఇంకా డే టైంలో తీసుంటే బాగుండు, కాకపోతే టైం అడ్జస్ట్ అవ్వలేదు కొంచెం. జై శ్రీరామ్. అవన్నీ చిన్న చిన్న రూమ్స్. दशरथ महाराज
He is the Dasharatha Maharaja. నెక్స్ట్ డే మార్నింగ్ రామ్ మందిర్కి స్టార్ట్ అయిపోయినాం. నేనైతే స్టిక్కర్ కూడా పెట్టుకోలే ఈ బొట్టు పెట్టుకోవడం కోసం. బాగుందా? క్యూట్గా ఉన్నాను కదా. అప్పుడు హైయెస్ట్ ప్లేస్ అంటే ఇదే అంట, ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ పైన కూర్చొని ఆంజనేయ స్వామి అయోధ్యనంతా కాపాడేవాడంట. జన్మభూమి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే. సీతారాం జై జయ రామ్. సీతాయ పతే నమః. పాదముచి ఎన్నటికా సేవించే శ్రీహరిపాదం బృందావన వసుదేవ. So we have to give our phones. ఫోన్స్ ఎలా లేవు కదా, ఈ లాకర్స్లో పెట్టి వెళ్ళాలి. దర్శనం కంప్లీటెడ్. మనం రామ్ మందిర్ ఓపెన్ అయినప్పుడు బయట వీడియోస్లో ఫొటోస్లో చూసాం రాముడు, అయినా కానీ లైవ్లో చూసినప్పుడైతే ఎంత బాగున్నాడో క్యూట్గా. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇలా అయితే మా అయోధ్య ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ సో బ్లెస్డ్ అనిపించింది నాకైతే, ఎందుకంటే ఇంత తొందరగా నేను ఈ గుడి చూస్తానైతే నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ రామయ్య తండ్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బోయ్.